హల్లెలూయా. ఎంగేజ్మెంట్ అంటే ఏందో తెలుసా? నువ్వు బాప్తిసం తీసుకున్నారు ఎంతమంది చేతులెత్తండి, సంపూర్ణంగా ఎత్తాలా. మీరందరూ ప్రభుకి ప్రదానము చేయబడ్డారు. హల్లెలూయా. ప్రదానం చేయబడే నీవు ఎవరికి సంబంధించిన దానివి? నువ్వు ఎవరికి సంబంధించిన దానివి? నువ్వు దేవునికి సంబంధించిన దానివి గనుక, నువ్వు దేవునికి సంబంధించిన వాడివి గనుక నువ్వు ఎవరి ప్రకారం నడిపించబడాలా? హల్లెలూయా. నువ్వు ప్రభుకు మాత్రమే, ఆయన చెప్పిందే నడిపించబడాలా. ఆయన నీకు భర్త అయి ఉన్నాడు కనుక ఆయన చెప్పిన మాటలు నువ్వు అనుసరించి నడిపించబడాలా. నువ్వెందుకు పవిత్రాలుగా మార్చబడాలి, ఎందుకు నేను సమర్పించుకోవాలంటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రభువుతో ప్రదానము చేయబడ్డావు. నువ్వు ప్రదానం చేయబడిపోతే ఆయనకు అవసరం లేదు. నువ్వు ప్రదానం చేయబడ్డావు కనుక ఈరోజు నా ప్రభునితో